చిట్ చాట్లతో సంచలనం రేపిన ఎమ్మెల్సీ కవిత అసలు టార్గెట్ ఆ ఇద్దరు నేతలేనా? ఆన్ కెమెరా ముందు ఒకలా, ఆఫ్ కెమెరా ముందు మరోలా ఆమె వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి? తండ్రి చుట్టూ ఉన్న దెయ్యాలని ఏం చేయాలని కవిత కోరుకుంటున్నారు? కేసీఆర్ పై విధేయత చాటుతూనే లీకు వీరులు కోవట్లంటూ ఎవరిని టార్గెట్ చేశారు? కవిత ఓవరాల్ ఎపిసోడ్ అంతా టీ కప్పులో తుఫానేనా లేక చీలికలకు కారణమవుతుందా? ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్. తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ లీక్ అవ్వడంతో మొదలైన రచ్చ ఎక్కడికో దారితీస్తోంది. బీజేపీతో పొత్తు, కాంగ్రెస్ పార్టీ కోవర్టులు అంటూ రకరకాల కామెంట్లు చేస్తూ సొంత పార్టీలో అలజడి సృష్టించారు కవిత. కానీ ఇదంతా ఎక్కడిదాకా? కవిత అసలేం కోరుకుంటోంది? ఎవరిపై యుద్ధం చేస్తోంది? ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్. అలాగే కవిత అవలంబిస్తోన్న వ్యూహం కూడా గులాబీ శ్రేణులకు అంతు చిక్కకుండా మారిందట. ఓసారి చిట్చాట్ అంటూ సొంత పార్టీ నాయకులను విమర్శిస్తుంటే మరోసారి మీడియా ముందుకొచ్చి బీజేపీ, కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తున్నారు. ఇలా ఆన్ కెమెరా మోడ్లో పక్క పార్టీలను, ఆఫ్ కెమెరా మోడ్లో సొంత పార్టీలోని నాయకులను విమర్శిస్తూ అర్థంగాని ప్రశ్నలా మారిందట కవిత. కవిత ఎపిసోడ్ వ్యవహారం అంతా తాత్కాలిక సంచలనమే అనే విమర్శలు లేకపోలేదు. ఈ గొడవ టీ కప్పులో తుఫాన్లాగే మారుతుంది అనే వాదన వినపడుతోంది. తండ్రికి రాసిన ఆ లేఖ లీక్ చేసిన లీకు వీరుడి కథ తేల్చడమే కవిత అసలు టార్గెట్ అనే టాక్ వినపడుతోంది. ఆ లీకు వీరుడిపై చర్యలు తీసుకునేంత వరకు తాను మొండిగానే ఉంటానన్న మెసేజ్ ఇస్తున్నారు కవిత. లెటర్ బయటపెట్టిన వారితో పాటు పార్టీలో ఉన్న మరో పెద్ద తలకాయపై కూడా కవిత ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. పార్టీ లెక్కలు చూసే ఆ పెద్ద తలకాయ తీరుతెన్నులు కూడా కవిత ఆగ్రహానికి కారణమట. వీళ్ళిద్దరూ కేసీఆర్ చెవిన వేస్తోన్న అనేక అంశాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, అలానే బీజేపీ వైపు అడుగులు వేయించే ప్రయత్నం చేశారనే చర్చ జరుగుతోంది. అందుకే ఇప్పుడు ఆ లీకు వీరులు పెద్ద తలకాయ కథ తేల్చాల్సిందే అని పట్టుదలతో ఉన్నారట కవిత. వీళ్ళందరితో పాటు కేటీఆర్తోనూ కవితకు ఫైట్ ఉందని అందరూ అనుకుంటున్నా అంతకంటే లోతుగా ఉన్నది మాత్రం ఈ ఇద్దరు నేతలే అన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. పక్కా వ్యూహం ప్రకారమే కవిత అడుగులు ఉన్నాయని ఆమె సన్నిహిత వర్గాల్లో టాక్ వినపడుతోంది. సొంత పార్టీ నాయకులపై చేసే విమర్శలు, అలాగే పార్టీలో జరిగిన పొత్తుల చర్చల అంశాలను చిట్ చాట్ రూపంలో మాట్లాడుతూ తన అసంతృప్తిని, డిమాండ్ని బహిర్గతం చేస్తోంది కవిత. దీంతో ఈ అంశం బ్రేకింగ్ న్యూస్గా తాత్కాలిక హడావిడికి దారితీస్తోంది తప్ప లాంగ్ రన్లో రాజకీయాలకు ఇబ్బంది లేదన్న వ్యూహంతో కవిత ఉన్నారనే చర్చ జరుగుతోందట. ఓ ప్లాన్ ప్రకారమే కీలకమైన ఆరోపణలకు మీడియాలో వీడియో రికార్డ్ లాంటి ఆధారాలు లేకుండా చిట్చాట్ కార్యక్రమంతోనే బహిర్గతం చేశారు. ఇలాంటి కీలకమైన అంశాలను మీడియా ముందు ప్రస్తావించకుండా అత్యంత జాగ్రత్త పడుతూ వ్యూహం ప్రకారం సంచలనాన్ని రేకెత్తించారట కవిత. ఈ చర్యలతో తాను తండ్రి కేసీఆర్కి ఉన్న విధేయతని చెప్తూనే పార్టీలో ఉన్న ఆ రాజ్యసభ ఎంపీకి లెక్కల నాయకుడి విషయంలో తాను ఎంత దూరమైనా వెళ్తాననే సందేశాన్ని కవిత ఇస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. కవిత బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమయ్యారనే చర్చని కొందరు లేవనెత్తడంతో ఆ అంశానికి అసలు తావే లేదనే విధంగా స్పష్టత ఇస్తున్నారు కవిత. కేసీఆర్ ఫోటో, ఆయన పేరుతోనే తన రోజువారీ కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. సో అధ్యక్షుడిని తాను ఎక్కడా అగౌరవపరచడం లేదనే మెసేజ్ని కార్యకర్తల్లోకి పంపిస్తున్నారు. ఆమె ఫైట్ అంతా ఆ రాజ్యసభ ఎంపీతో పాటు పార్టీ లెక్కలు చూసే నేతలతోనే అనే మెసేజ్ని ఇవ్వకనే ఇస్తున్నారట. తాను కేసీఆర్ లానే మొండిదాన్ని అనే మాట చెప్తూ తనతో జాగ్రత్త అనే మెసేజ్ని ఇస్తున్నారట కవిత. సో పార్టీలో కొందరితో ఉన్న భేదాభిప్రాయాలే ఈ పరిణామాలకు కారణమనేది స్పష్టం. మరి ఆ విభేదాలు సయోధ్య వైపు దారితీస్తే ఈ గొడవలు సమసిపోవటం పెద్ద అంశమేం కాదనే వాదనలు వినపడుతున్నాయట. సో కవిత కొత్త పార్టీ పెట్టడమో, గులాబీ జెండాను వీడటమో అనే చర్చలు కేవలం ఓ రచ్చబండ ముచ్చటే అంటున్నారు. సమరమైనా, సంధైనా వారంతా ఒక్కగూటి పక్షులే కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి కవిత ఆ ఇద్దరు నేతలపై ఎలాంటి యాక్షన్ కోరుకుంటోంది? అధిష్టానం కవిత డిమాండ్ని పరిశీలిస్తుందా లేదా అనేది తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.